నమస్తే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ ఇప్పుడు ఏపీలో పక్కదారి పడుతుందా అంటే అవుననే అనుమానాలని, అవుననే ఆరోపణల్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ఫారంలు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలే నింపుతున్నారని వాళ్ళు డైరెక్ట్గానే సాక్ష్యాలతో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ వేదికగా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు ఫారాలు నింపుతున్నటువంటి ఫొటోస్ను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కేవలం గుంపులుగా కూర్చొని ఓటరు నింపాల్సినటువంటి ఫారంలు టీడీపీ కార్యకర్తలు ఎందుకు నింపుతున్నారు? తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు ఉంచేలా చేసి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించే ప్రక్రియ ఏమైనా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో అన్న అనుమానాలు కూడా వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అసలు వైసీపీ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ వేదికగా వాళ్ళు ఏం పోస్ట్ చేశారో ప్రస్తుతం చూద్దాం. ఇది అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అఫీషియల్ పేజ్. సో ఈ పేజీలో వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ ఏ విధంగా పక్కదారి పడుతుందో చాలా స్పష్టంగా వాళ్ళు క్లియర్ కట్గా పల్నాడు ప్రాంతంలో ఎస్ఐఆర్ పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతలు ఒక గంట క్రితం చేసిన పోస్ట్ ఇది. పూర్తిగా చదువుదాం. పల్నాడులో ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయంలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు పరిశీలించి తమకు అనుకూలమైన వారి ఫారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు. దాచేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో వందల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు అప్లోడ్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఇంతలా దిగజారాలా? ఇది వాళ్ళు చేసినటువంటి పోస్ట్. ఇన్ పల్నాడు టీడీపీ లీడర్స్ ఆర్ సైడ్ ట్రాకింగ్ ద ఎస్ఐఆర్ ప్రాసెస్. సో ఇన్ని ఫారాలు టీడీపీ కార్యకర్తల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది బిఎల్ఓ చూసేటువంటి పని. ప్రతి ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు అయితే ఉంటారో వారందరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫాములు నింపి బిఎల్ఓలకు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఓటర్ అక్కడ లేకున్నా ఇంటి పెద్దకు ఫామ్ ఇచ్చి ఆ ఫాములు ఆ ఇంటి పెద్ద నింపి తర్వాత బిఎల్ఓలకు చేతికి అందించవలసి వస్తుంది. ఒకవేళ ఆ ఇంట్లో నిరక్షరాస్యులు ఉంటే బిఎల్ఓలు స్వయంగా ఆ ఫారాలు నింపుతారు. కానీ ఈ విధంగా వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు కనుక వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు చూసుకుంటే డైరెక్ట్గా టీడీపీ పల్నాడు ఆఫీస్లో టీడీపీ కార్యకర్తల చేతుల్లో ఒకసారి ఎన్యూమరేషన్ ఫారాలు చూడొచ్చు. వాళ్లకు అనుకూలమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఫారాలు నింపుతూ అదేవిధంగా వాళ్ళ ఫాములు మాత్రమే అనుకూలమైనటువంటి వాళ్ళ విషయంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లు తొలగిస్తూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక మరికొన్ని ఫోటోలు కూడా వాళ్ళు అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజ్లో అప్లోడ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఎన్యూమరేషన్ ఫామ్లు నింపే ప్రక్రియలో టీడీపీ కార్యకర్తలు బిజీగా ఉన్నటువంటి సందర్భం. ఇది పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్గా కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక చూడవచ్చు వాళ్ళ చేతులలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అదేవిధంగా ఓటర్ లిస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. దాదాపు 10 మంది ఉన్నారు. 10 మంది చేతుల్లో ఓటర్ లిస్టులు అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఉండడం ఇప్పుడు కలకాలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి పోస్టుతో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొంత గందరగోళానికి తెరదీస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ అదేవిధంగా కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకును మాత్రమే వస్తుంది. ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంకును పూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ నుంచి తొలగించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇందులో ఇదంతా కేంద్ర ప్రభుత్వం
ఈసీతో చేయిస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ నేతలు తీరు కనుక చూసుకుంటే వాళ్ళు అంటే ఇక్కడ పల్నాడు ప్రాంతంలో నింపేటువంటి ప్రక్రియ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ నేతలు చేస్తున్నటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నట్లయితే అసలు ఎన్యూమరేషన్ ఫామ్లు టీడీపీ కార్యకర్తల చేతికి ఎలా వచ్చాయి అన్నీ వీళ్ళ చేతిలో చూడండి. ఒక్కొక్కరి చేతిలో దాదాపు 10 నుంచి 20 ఫారంలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ 10 నుంచి 20 ఫారంలు బిఎల్ఓల చేతిలో ఉండాల్సినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎందుకు వీళ్ళ చేతిలోకి వచ్చాయి? ఎవరిచ్చారు వీళ్ళకి? అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు ఉంచి అదేవిధంగా వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించేందుకే ఈ విధమైనటువంటి విధానాన్ని టీడీపీ నేతలు ఎంచుకున్నారన్నది వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై అలర్ట్ అయింది. ఆ పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించకుండా ఉండేందుకు ఆ క్యాడర్ను కూడా సమాయత్తం చేస్తూ ప్రతి ఇంటింటికి కూడా వైసీపీ క్యాడర్ వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు చాలా క్లియర్ కట్గా చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళు అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మరొకసారి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోస్ట్ను మరొకసారి కనుక చూస్తే పల్నాడులో ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయంలోనే ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు పరిశీలించి తమకు అనుకూలమైన వారి ఫారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దాచేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో వందల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు అప్లోడ్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఇంతలా దిగజారని కూడా మెన్షన్ చేశారు. నారా చంద్రబాబు నాయుడుకు ట్యాగ్ చేశారు. అదేవిధంగా ఇన్ పల్నాడు టీడీపీ లీడర్స్ ఆర్ సైడ్ ట్రాకింగ్ ఎస్ఐఆర్ రిసోర్సెస్ అని కూడా చేస్తూ చంద్రబాబు నాయుడును క్వశ్చన్ చేస్తూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో కొంత పక్కదారి పడుతుందన్న అనుమానాలని ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. మరి వీళ్లకు వాళ్ళ చేతికి అన్ని ఫారాలు 10ల సంఖ్యలో ఒక్కొక్కరి చేతికి ఫారాలు ఏ విధంగా వెళ్ళాయో అటు ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేసినటువంటి బిఎల్ఓలు కానీ లేదంటే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు దీనిపై సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ పేజీలనే ఫేస్బుక్ పేజీలనే అప్లోడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మాత్రం దీనిపై వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నటువంటి పరిస్థితి.